సన్నిధిలో ఉన్న మీ అందరికీ, అలాగే లైవ్ చూస్తున్న ప్రతి సహోదరుడికి ప్రభు నామమున వందనాలు, దీవెనలు తెలియజేస్తూ మన వాక్యంలోకి ముందుకు సాగుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నైనా శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు నైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి అని నైనా మీ పాదాలు చెంతకొచ్చాం ప్రభా. నైనా మీ సన్నిధిలో ప్రభా నైనా మీ మాటలోనైనా మాట్లాడడానికి ప్రభా నైనా నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభా. బూడిది ధూళికి అంటే హీనమైన ప్రభా, నాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభా. నైనా మాట్లాడేది నేనైనా ప్రభా, మాటలు మీవి తండ్రి. మీ మాటలు ప్రభా వింటున్న నాయన, లైవ్లో వింటున్న ప్రతి కుటుంబాలని నాయన మీరు దీవించమని, అలాగే మీ సన్నిధిలో ఉండి వింటున్న బిడ్డలకు నాయన మంచి ఆలోచన అనుగ్రహించమని తండ్రి. దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ప్రతి మాట నాయన మీలో నుంచి నాయన మీరు నాలో ఉండి నాయన మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అర్హత లేని యోగ్యత లేని నాకు నాయన ఇట్టి సహాయం, ఇట్టి భాగ్యాన్ని అనుగ్రహించారు తండ్రి. నాయన మీరు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘానికి ప్రభా నాయన కాపరగా ఉంచారు ప్రభా. నాయన కాపరగా నాయన మీ మాటలు నాయన నేను వివరిస్తుండగా ప్రభా నాయన మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని తండ్రి. మీ ఆత్మకార్యం జరిగించమని నాయన మీ సన్నిధిని, మీ కనుదృష్టిని మాపేయించమని తండ్రి. నాయన ప్రతి సమస్య నుంచి నాయన ప్రతి మాట నుంచి ప్రభు మీరు మాట్లాడమని మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన అతి త్వరలో రారాజుగా రాబోతున్న యేసయ్య పుణ్యనామంని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, మానవ జీవితం సుఖదుఖాలకు నిలయం. కొంత సుఖం ఉంటుంది, కొంతకాలం దుఃఖం ఉంటుంది. ఒక్కో కుటుంబంలో దుఃఖం ఒకలా ఉంటుంది, ఒక్కో ఫ్యామిలీలో దుఃఖం ఒకలాగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులను చూడకపోతే ఆ తల్లిదండ్రులు దుఃఖం చాలా బాధాకరంగా ఉంటుంది. కొంతమంది యవ్వన కాల బిడ్డలు వారికి ఉన్నప్పుడు వారు చెప్పిన మాట వినకుండా చెడు వ్యసనాలకి, చెడు తలంపులకి, చెడు ఉద్దేశాలకి తిరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ వలన చాలా దుఃఖంతో ఉంటారు. ఎంత చెప్పినా వీడు మారట్లేదు, ఎంత చెప్పినా వీడు వినటం లేదని. కొంతమంది జీవితాల్లో భార్యాభర్తలు ఇద్దరికి ఆ ప్రేమ, ఆ బంధం విలువలు తెలియకపోతే ఒకరినొకరు నిందించుకుంటా ఒక్కొక్కరికి ఒక రకమైన దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. ఏంటి ఈ దుఃఖము, లేదా ఏంటి ఈ బాధలు అని మనం ప్రశ్నించుకుంటే మనిషి జీవితంలో ఏదో ఒక రకమైన దుఃఖం అలాగ వెంటాడుతూనే ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రుల వైపు చూసి, తల్లిదండ్రులు మాకు ఏమీ చేయట్లేదేటి, మమ్మల్ని ఎలా చూస్తున్నారేటని బాధపడే పిల్లలు కూడా ఉంటారు. పిల్లలతోటి బంధం కలిగి మనం లేకపోతే, లేదా తల్లిదండ్రులుగా పిల్లలు మన మాట వినకపోతే మనకు కలిగే దుఃఖము చిన్నది కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషికి దుఃఖం వల్ల కలిగే చాలా అనార్థం ఏంటంటే చాలా భయంకరమైనది అనమాట. ఎంత దుఃఖమున్నా మనిషికి భయంకరంగా కొంగదీసే దుఃఖం ఏదైనా ఉందంటే కనుక మరణం. మరణం ఒక ఇంట్లో జరిగినప్పుడు ఆ కుటుంబం అంతా ఏమవుద్దంటే దుఃఖ సందర్భంలోకి వెళ్ళిపోద్ది. అందులోంచి కోలుకోవటం చాలా కష్టతరం అనమాట. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది, ఆ బాధ కలిగినోడికే తెలుస్తుంది. ఇంకా మనల్ని ఇంకా బాధ పెట్టేది ఏంటంటే ఫైనాన్షియల్.
అప్పులు పాలైపోయినా, కష్టపడిన కష్టార్జితం మనకు నిలబడకపోయినా, ఏంటి ఇంత కష్టపడుతున్నాను, ఇంత ఇలాగా తిరుగుతున్నాను, నాకు ఏంటి ఈ ఇలాగ అయిపోతున్నాను, నేను ఎంత తెచ్చినా అప్పులు కడతమే సరిపోతుందని దుఃఖపడేవాడు కూడా ఉంటారు. ఈ భూమి మీద మనిషి జీవితం సుఖదుఖాల నిలయంగా కొనసాగే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దుఃఖం, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దుఃఖం. కోడలు సరిగ్గా చూడకపోతే అత్తగారు పడే దుఃఖం చాలా వర్ణనాతీరం. అత్తగారు హింసించిందనుకో కోడలకి దుఃఖం. ఇలాగ అనేకమైనవి అన్నమాట ప్రతి కుటుంబాల్లోని. పిల్లలు మంచిగా చదవకపోతే, పిల్లలు చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులు బాధ. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనిషి జీవితంలోని ఒక ఎలాగైపోతాడంటే మనిషి తేలుకోలేడు వాటిలోంచి, ఈ దుఃఖాల్లోంచి. పిల్ల బాగా చదువుతానంటది, పక్కింటి వాళ్ళు అంటారు నువ్వు చదవకు సాల్లే ఈ చదువు అంటారు. దానివల్ల తల్లిదండ్రులు కూడా దుఃఖపడిపోతుంటారు, ఏంటి మన పిల్లలు చదివితే వీళ్ళకి బాధ ఏంటి అని. ఇలా రకరకాల దుఃఖాలతోటి కుటుంబాలు నలిగిపోతున్న ఈ సమాజంలో లేని మాటలు వింటూ, లేని వార్తలు పుట్టించి సమాజాన్ని గలిబిలి చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుడు పాదాల చెంత కూర్చుని దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, లేకపోతే దేవుడు నన్ను ఎలా బలపరుస్తాడు, దేవుడు నన్ను ఎలా స్థిరపరుస్తాడని దేవుడు పాదాల చెంత కూర్చుని దేవుడి దగ్గర మనం కూర్చున్నట్లయితే దేవుడు మన హృదయాంతరంగా బాధలతోటి మాట్లాడతాడు. దేవుడు మన కష్టాలతో మాట్లాడతాడు, మన బాధలతో మాట్లాడతాడు, మన ఇబ్బందులతో మాట్లాడతాడు. మన పరిస్థితి ముగింపు దశకి ఎలా వెళ్ళిపోతామో తెలిసిన ఆ దేవుడు మనతో మాట్లాడితే ఎంత బాగుంటుందంటే మనకి ప్రతి వచనము, ప్రతి క్షణము మనకి ఏం కలుగుద్దంటే శక్తి, ధైర్యం కలుగుద్ది అనమాట. ఇందాక వాగ్దానం చదివాం, ప్రతిరోజు వెళ్ళే వాగ్దానం. ఈ పునరుద్ధాన దినమందు వాగ్దానం దేవుడిచ్చింది ఏంటంటే వారి ప్రతి చదవం ఒకసారి 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనం చదువు. ప్రకటన గ్రంథము వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిసివేను. చదవమ్మా. మరణం ఇక ఉండదు, ఏడుపైనను వేదనైనను, నేను చదువుతానండి. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిసివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుడు వింటుని. ఈ దుఃఖం, ఈ బాధ మనిషిని ఎన్నాళ్ళు ఉంటాయంటే ఈ 60-70 సంవత్సరాలు ఈ జీవితంలోనే ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు కొన్నిసార్లు ఏమంటారంటే, నేను ఎంత కష్టపడి ఈ పిల్లల్ని పెంచాను, నేను ఈ పిల్లలు ఈరోజు మాకు చెప్పిన మాట వినకుండా మాకు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చిందని గొప్పగా చెప్తుంటారు. అంటే ఎంతో కష్టపడి ఎంతో నలిగిపోయి నేను ఇంత సంపాదించి ఇంత పిల్లలు ఇలా పెంచుతున్నాను. నేను ఈ పిల్లలు నాకు నా మాట వినకుండా, నేను చెప్పినట్టు చదవకుండా, లేదంటే నా జీవితంలో ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారని బాధపడుతూ ఉంటాడు. ఆ కష్టాన్ని ఏం చెప్తాడంటే మనిషి గొప్పగా చెప్పుకుంటాడు. మనిషి పుట్టాక ఎవరైనా సరే కష్టపడాలి. ఆ కష్టాన్ని గొప్పగా చెప్పుకుంటాకి ఏముంది? ఏమని చెప్తాం గొప్పగా కష్టం? 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు వస్తారు, వాళ్ళు పెంచడానికి కష్టపడుతున్నాం. మనం పడే కష్టం మన పిల్లల్ని పెంచడానిక, బయట వారిని అనాథల్ని లేదా వృద్ధాప్యంలో ఉన్న వారిని పెంచడానికి, వెధవరాణిని లేదా అనాథ బిడ్డలను పెంచడానికి కష్టపడుతున్నాం మనం తల్లిదండ్రులు. కానీ ఏంటి మన పిల్లల్ని పెంచడానికే మనం కష్టపడతాం.
మన కుటుంబాన్ని ముందుకు సాగించడానికే మనం కష్టపడతాం. అంటే ఎవరి గురించో మనం కష్టపడం కదా, ఎవరి గురించైనా కష్టపడతామా? మన గురించి మనమే కష్టపడతాం. ఈ కష్టపడి సాగుతున్న ఈ జీవితంలో ఒకరోజు పిల్లలు వారి మాట వినకపోతే వారిలో కలిగే దుఃఖం చాలా భయంకరమైందనమాట. ఎప్పుడు వీడు ఎలాగ ఉంటాడా, వీడు మారడా అని అనుకుంటావు. నీవు వృద్ధాప్యంకి వెళ్ళేటప్పటికి లేదా నీకు కొంత వయసు దాటేటప్పటికి నీకు కలిగిన పిల్లలు నువ్వింత కష్టపడి పెంచాను నీ డ్యూటీ, మన డ్యూటీ అది. నా పిల్లలు నా మీద తిరగబడ్డారని నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు నువ్వు బాధపడతావు చూసావా? ఆ బాధ ఏం చేస్తుంది, మనిషిని దుఃఖం కలుగుద్ది. ఈ దుఃఖాలన్నీ కూడా మనిషికి ఒకరోజు ప్రశ్నగా జవాబుగా మన ముందు ఉంటాయి. ఎందుకు కలిగింది నాకు ఈ దుఃఖం, లేకపోతే ఎందుకు కలిగింది నాకు ఈ బాధ అని మనం ఆలోచిస్తే జరగబోయే నష్టం. ఇప్పుడు ఈ దుఃఖం కలిగిందండి, ఈ దుఃఖాన్ని ఎవరైనా ఎలాగైనా తీర్చచ్చు. ఇవాళ మారని కొడుకు రేపు వద్దన మారతాడు, ఈరోజు మారని తల్లిదండ్రులు రేపు మారతారు. ఎంతో హింస పెట్టేస్తాను కొడుకు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు సరిగ్గా చూడన్నాడు, ఇదేంటి నన్ను కన్న తల్లిదండ్రులే కదా నేను చూడలేకపోతున్నాను ఏంటి అని ఏదో రోజు మనస్సాక్షి గద్దించినప్పుడు తల్లిదండ్రులను చూస్తాడు. ఇలాగ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సహజం. కానీ ఈ మార్పులు చేర్పులు జరుగుతాయి, కానీ మనిషికి కలిగే ఒక భయంకరమైన దుఃఖం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అక్కడికి వెళ్తామన్నమాట. ఇప్పుడు వరకు నేను లోక సంబంధంగా మనిషి 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో పడే కష్టము, బాధ, దుఃఖము ఇవన్నీ కూడా మనం గమనించాం. అవి బాబు నేను ఎండనక కొండనక నేను ఇలాగ కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నీ డ్యూటీ. మనం నిజాలు మాట్లాడుకుంటే మన డ్యూటీ. నిజంగా పిల్లల్ని పెంచడానికంటే వర్షం అనక ఎండనక నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చానని, ఆ స్థాయికి తీసుకొచ్చాక నేను ఇదిగో నన్నే ఎదిరించి నన్ను చూడకుండా నన్ను కాపాడకుండా నా పిల్లలు ఏంటి ఎలా తయారయ్యారని బాధపడతాం కదా మనం. ఆ బాధ ఏంటంటే డ్యూటీ. భూమి మీదకి వచ్చాక మనం కష్టపడి సంపాదించి పిల్లల కోసం ఎలాగ ఎదురు చూస్తామో రేపు వద్దని మనకు పుట్టిన పిల్లలు కూడా చక్రం తిరగవలసింది. అది రేపు వద్దని ఆడు కష్టపడాలి, ఆడు పెళ్లి చేసుకోవాలి, ఆడపిల్లల్ని పెంచుకోవాలి, అంతే కదా. ఇలా రోలింగ్ అలా జరుగుతూనే ఉంటుంది మనిషి జీవితంలో. సుఖ దుఃఖాల నిలయం మనిషి జీవితం. నిత్యము సుఖం ఉండదు, అలాగని నిత్యము కష్టం ఉండదు. కానీ ఈ దుఃఖంలోనూ లేదా ఈ బాధల్లోని జరిగే ఒక భయంకరమైనది ఏంటంటే అక్కడ చెప్తాడు చూడండి ఒకసారి మళ్ళీని. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం చెప్తాడు ఒకసారి చూడండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోను. ఈ దుఃఖం లేదా ఈ కష్టం లేదా ఈ బాధల వల్ల కలిగే భయంకరమైన ఇబ్బంది ఏంటంటే కనుక మనలో ఉన్న ఆత్మ నలిగిపోద్దట. ఇదంటే నేను దుఃఖపడి నేను బాధపడి నేను చింతించడం వలన కలిగే నష్టం నా ఆత్మ నలిగిపోవటం ఏంటి ఆలోచించండి. ఇప్పుడు దేవుడు ఎందుకు ఇలా రాయించాడు మన గురించి? ఈ సుఖదుఖాల ఈ నిలయంలో, ఈ సుఖదుఖాల ప్రయాణంలో, ఈ కష్టకాలంలో ప్రయాణంలో ఏదో జరిగిందని దుఃఖపడుతున్న మన జీవితాలకి దేవుడు ఇలాంటి మాటలు రాయించాడేటి అంటే, దుఃఖం మనకంటే ముందుగా బ్రతికిన భక్తులకు ఉందా? మనకంటే ముందుగా బ్రతికి చనిపోయిన వారికి కూడా ఉందా ఈ దుఃఖము? కానీ ఈ దుఃఖం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఏం చెప్తున్నాడు ఆయన? మనోదుఖం వలన ఆత్మ నలిగిపోద్ది. ఒక్కొక్కడు పాపం బాగా చేసేసి ఆ పాపాన్ని ఒప్పుకోపోయినా సరే వాడు ఏం చేస్తాడంటే మనోదుఖంతో నలిగిపోతూ ఉంటాడు. పాపం చేసి ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోపోతే ఆ పాపం హృదయంలో ఉండిపోయి ఏమైపోతాడంటే నలిగిపోతుంటాడు అనమాట. ఇదేంటి ఇలా చేశాను, నేను ఇలా చేశానేటని వాడికి వాడే నలిగిపోయి దేవుడి దగ్గర చెప్పుకోలేక దేవుడి దగ్గరికి రాలేక ఏమవుతాడంటే దేవుడికి దూరంగా వెళ్ళిపోతాడు. కానీ దేవుడు చెప్తున్న మాట అది కాదు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోను. మనోదుఖం ఎవరికి చెప్పలేని ఒక దుఃఖం, ఎవరు వినలేని ఒక దుఃఖం, ఎవరు
మనల్ని దగ్గరికి చేర్చుకోలేని ఓ దుఃఖం వల్ల ఏం జరుగుతుందంటే మనిషికి ఆ బాడీలో ఉన్న ఆత్మ నలిగిపోద్దండి. కష్టం వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఆత్మ నలిగిపోద్ది. బాధలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మ నలిగిపోద్ది. ఎందుకు మన శరీర సంబంధమైన కష్టాలకి, మన శరీర సంబంధమైన బాధలకి, మన శరీర సంబంధమైన దుఃఖాలకి మనలో ఉన్న ఆత్మ నలిగిపోవటం ఏంటండి? కాస్త అంత ఆలోచించాలి కదా. ఎందుకు ఈ ఆత్మ గురించి దేవుడు అంత పరిశీలనగా ఆ మాట ఎందుకు రాయించాడని కనుక, లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మట్టి శరీరంగా ఈ మనిషిని తయారు చేసి తన ఊపిరి నూతే నరుడు జీవాత్మ ఆయన అంటాడు. అంటే ఏముందా మనలోని? ఆత్మ ఉందే. ఒక రోగం వచ్చిందనుకో మనకేమవుద్దంటే బలహీనపడతాం, మన ఆత్మ నలిగిపోద్ది. ఒక బాధ వచ్చిందనుకో మనలో ఏముంటుందంటే ఆత్మ నలిగిపోద్ది. ఈ శరీర సంబంధమైన ఆలోచనలకి నిత్యము జీవించగలిగే ఒక ఆత్మ ఉంది మనలోని. ఆ ఆత్మ ఏమైపోతుందంటే నలిగిపోతుంది. అది ఏమవుతుంది? నలిగిపోతుంది. అది చెప్తున్నాడు అనమాట సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 13వ వచనం. సంతోష హృదయం ముఖనముకు తేటనిచ్చును. ముఖానికి తేటనిచ్చేది, ముఖ సౌందర్యం కనిపించేది సంతోషం. హృదయం సంతోషంగా ఉంటే మన ముఖం లేదా మన జీవితాలు ఎలాగ ఉంటాయంటే తేటగా ఉంటాయంట. మనోదుఖం ఏం చేస్తుందంటే మనిషిని కృంగదీసేద్ది. బయటికి చెప్పలేడు, బయటికి అనలేడు. ఏంటి ఈ బాధను తనలో తాను మింగేసుకుంటూ అలాగ బాధపడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనుకో, ఆ దుఃఖం ఎవరు తీర్చుతారండి? ఏ మనిషి తీరుతాడండి ఆ దుఃఖాన్ని? ఏ మనిషి ఆదరిస్తాడండి ఆ దుఃఖం నుంచి? ఎవరు ఆదరిస్తారండి? చూద్దాం, ముందుకు వెళ్దాం. కానీ 15వ అధ్యాయం అదే కీర్తన సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. శ్రమకరములు సంతోష హృదయమునకు నిత్యము ఎందుకు కలుగునంట. చూసారా ఎంత బాగుందో మాట. ఏంటి ఒక మాట, ఒక వాక్యం మనిషిని ఎంత బలపరుస్తుంది అండి. ఇప్పటికీ బలపరుస్తుందంటే మీరు గమనించండి. ఏం చెప్తున్నాడు ఆయన 15వ వచనంలో? బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము ఎందుకు కలుగును. నిత్యము ఎందుకు కలుగునంటే మాంసం, బిర్యానీలు, పలావులు, బూర్లు ఇవి అనుకుంటున్నారా? ఇదేంటి విందు గురించి చెప్పాడినా అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళాం, ఫంక్షన్కి వెళ్ళాం, ఆ విందు కాదు ఇది. ఆత్మ సంబంధమైన విందు. ఏ కష్టం కలిగినా మనం ఎవరిని చూస్తామంటే మన ముందున్న జీవితాలు, భక్తుల జీవితాలకి మనం ఏం చేద్దామంటే ఆత్మ మనల్ని నడిపించదు అనమాట. ఎవరి జీవితంలోని ఇటువంటి కార్యం జరగలేదా? ఎవరు ఇంత ఇలా కష్టపడట్లేదా? ఎవరు ఇన్ని బాధలు పడట్లేదా? ఎవరికి ఇంత దారుణమైన కష్టాలు లేవా? మనకే ఉన్నాయా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తామంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్తే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ఉపశమనం ఎక్కడ కలుగుద్దంటే మనకు దేవుడి దగ్గర కలుగుతుంది, ఎక్కడ కలగదండి. ఏ స్నేహితుడు కలిగించలేడు, ఏ కుటుంబీకులు కలిగించలేరు, భర్త కలిగించలేడు, పిల్లలకి తల్లిదండ్రులు కలిగించలేరు, తల్లిదండ్రులు పిల్లలకు కలిగించలేరు, పిల్లలు తల్లిదండ్రులు కలిగించలేరు. ఎక్కడ సంతోషం కలుగుద్దంటే దేవుడు చెప్తున్నమాట, బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు. ఎన్నాళ్ళ బాధ అంటే అలా జీవితం అంతా ఏమైపోద్దంటే బాధేనండి. బాధ ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? సంతోష హృదయానికి నిత్యము ఎందుకు కలుగు. నిత్యము సంతోషం ఉండడానికి ఎవరు ఇస్తాడంటే కనుక దానికి మనకి దేవుడు ఇస్తాడనమాట. దేవుడు నిత్యము సంతోషం కలిగే మనసు మనకు రావాలంటే, దేవుడు నిత్యము సంతోషంగా ఉండే స్థితిగతుల్లోకి మనం వెళ్ళాలంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. నిత్యము అనమాట సంతోష హృదయం. కష్టాల్లోని, బాధల్లోని, ఇబ్బందుల్లోని కుంగిపోతున్న మనకి దేవుడు ఇస్తున్న భరోసా ఏంటంటే సంతోష హృదయానికి ఎప్పుడు నిత్యము విందు కలుగుద్ది. మనకు తృప్తి అండి. అది తృప్తి. ఎలాంటి తృప్తి వస్తుందో తెలుసా? నిజమే ప్రభా, నాకంటే ముందు కరువు వచ్చిన వారు చాలామంది నలిగిపోయారు, నాకంటే ముందు కష్టాలు కూరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కుటుంబాల్లో మరణించినట్టే అవతల వారి కుటుంబాల్లోనే మరణించారు. మా జీవితాల్లో జరిగినందుకు అవతల వారి జీవితాల్లోనే జరిగింది. మా జీవితంలో ప్రత్యేకించి జరగలేదు, అన్ని జీవితాల్లో జరిగింది. ఒకరోజు నేను కూడా నేను భయంకరంగా కుంగిపోయిన సందర్భం చెప్తాను. మా అమ్మ చనిపోయినప్పుడు కుంగిపోయాను నేను.
అంటే దుఃఖం అనమాట. ఇంకా పైకి దుఃఖపడాలా, లోపల దుఃఖపడాలా, లోపల దుఃఖపడిపోయి నేను చాలా కుంగిపోయాను. మా నాన్న చచ్చిపోయినప్పుడు నాకు పెద్ద అనిపించలేదు. మా నాన్న చచ్చిపోయినప్పుడు పెద్ద అనిపించలేదంటే, మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను ఎలా అయిపోయానంటే అదోలాగా అయిపోయానండి. నేను చాలాలకు కోలుకున్నాక మా పెద్ద అన్నయ్య చనిపోయాక ఇంకా దుఃఖపడ్డాను. చూస్తా మనిషి ఏంటి ఇలా మాయమైపోయాడని చాలా దుఃఖపడ్డాను. చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాను కూడా, ఏంటి బాధ అంటే, ఎలా చనిపోయాడు రా బాబు, ఏంట్రా బాబు, అసలు రోగం లేదు, బాధ లేదు, ఏమీ లేదు, సంతోషంగా ఉండేవాడు, అలాంటి ఒకసారి క్షణంలో మాయమైపోయేటని ఇప్పటికీ మా అన్నయ్యని తెలుసుకుంటాను. అలాగే మా అక్క, ఆమె జీవితం బాగానే ఉంది కదా, లైఫ్ ఏంటి ఎలా మాయమైపోయేటని దుఃఖపడుతున్నప్పుడు నాకు కలిగిన ఉపశమనం ఏంటో తెలుసా? నేను అంటే దేవుడు పరిశుద్ధ గ్రంథంలోంచి మనతో ఎలా మాట్లాడతాడో, ఆ గ్రంథం దగ్గరికి మన కష్టం, ఏ కష్టం కలిగినానంటే మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, నేను ఏ కష్టం కలిగినా పరిశుద్ధ గ్రంథం అంతా మాట్లాడతాడు. ఏ బాధ కలిగినా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. దేవుడు ఎంత దగ్గరగా మాట్లాడతాడంటే, నాకు అప్పుడు నేను అనుకున్నాను, ఎన్నో సంవత్సరాలు బ్రతికిన మెతుసల, అందరికన్నా ఎక్కువగా బ్రతికిన మెతుసల చనిపోలేదా? దేవుడు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్న అబ్రహాం గారు చనిపోలేదా? దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన సమూయేలు గారు చనిపోలేదా? ఏంటి మనం ఎంత, మనం కూడా ఏదో రోజు చనిపోవాలి అని ఆ థాట్, అంటే ఆ ఆలోచన నాకు ఎక్కడ విముక్తి కలిగించిందంటే, పరిశుద్ధ గ్రంథం ఆ దేవుడి ఆలోచనలే నాకు ఏం చేసిందంటే ఉపశమనం కలిగించింది. నాకు కలిగించిన ఉపశమనం మీకు చెప్తున్నాను. నువ్వు దుఃఖపడిపోవటం వల్ల ఏమన్నా కలిసి వస్తుందా? మనం బాధపడిపోవటం వల్ల ఏమన్నా కలిసి వస్తుంది అంటే కనుక నష్టపోతాం. ఎంత నష్టపోతాం తెలుసా? ఈ భక్తి చేస్తున్నాం, లేకపోతే ఈ పూజలు చేస్తున్నాం, ఈ భజనలు చేస్తున్నాం, లేకపోతే అలా తిరుగుతున్నాం, ఎలా తిరుగుతున్నాం, నీకు కలిగే నష్టం ఏంటో తెలుసా? నీ ఆత్మ నలిగిపోద్దయ్యా. నీ ఆత్మ నలిగిపోద్ది. నీకు ఆత్మ ఏమైపోద్ది తెలుసా? నలిగిపోద్ది అనమాట. భార్యాభర్తల బంధంలో ఆ దుఃఖాలు భార్యాభర్తల మధ్యలో ఉన్నాయనుకో, ఆ భార్యాభర్తలు ఆ కమిట్మెంటు లేదా ఆలోచన దగ్గరగా లేకపోతే జరిగే పరిణామం నష్టం ఏంటంటే తెలుసా? ఆత్మ నలిగిపోద్దయ్యా. ఈ ఆత్మ నలిగిపోతే ఈ ఆత్మను బాగు చేసేవాడు ఎవడో అండి, అంతే కదా. ఇప్పుడు కష్టం కలిగింది, బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది, ఎవరో వస్తారు 4 మాటలు చెప్తారు, ఎవరో వస్తారు 4 ధైర్యపరుస్తారు, లేదా 4 రూపాయలు లేవు ఓ 10 రూపాయలు ఇస్తాడు, కష్టం తీరుతుంది. కానీ నీ ఆత్మ నలిగిపోతే దానికి ఎవరు చూపించగలరు? దానికి దారి ఎవరు చూపించగలరు? ఆలోచించండి ఒకసారి. దేవుడు చెప్తున్నాడు, ఇంకా ముందుకెళ్దాం. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సంతోషము గల మనస్సు ఆరోగ్యకారం, నలిగిన మనస్సులు ఎముకలు ఎండుబోజేను. చూసారా దేవుడు చెప్తున్న మాట? సంతోష హృదయము మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలు ఎండిపోయాను. నలిగిపోయిన మనసు వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసా? మన ఎముకలన్నీ శక్తి చచ్చిపోద్ది. మనోదుఖం వల్ల ఏం జరుగుతుందంటే మనలోని శక్తి చచ్చిపోద్ది, బలం చచ్చిపోద్ది, బలహీనం అయిపోతాం. ఏంటి ఎవరికి జరగలేదు, నాకే జరిగిందా, ఏంటి అని మన మనోదుఖంతో కుంగిపోయినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మనలో ఏం జరుగుతుందంటే శక్తి చచ్చిపోద్ది. నడుము పోట్లని, లేకపోతే రకరకాల ఇంక మనిషిని కాలు నొప్పులని, జ్వరాలని, షుగర్లని, బీపీలని అన్నీ ఎందుకు వచ్చేస్తాయి తెలుసా? మనోదుఖం ఏం చేద్దంటే మనిషిని కొంగ తీసేద్ది. ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఒకసారి చదువు బాబా, 22వ వచనం మళ్ళీ ఒకసారి చదువు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలి? మనసు ఎలా ఉండాలమ్మా చెప్పండి? సంతోషం గల మనసు సంతోషంగా ఉంటే ఆరోగ్య సూత్రం. వాళ్ళు అంటారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ చూస్తాడు, ఏం టెన్షన్ పడిపోతున్నావా అని అడుగుతాడు. టెన్షన్ ఏం లేదండి, బాగానే ఉంటానండి అని. నువ్వు టెన్షన్గా ఉంటున్నావయ్యా, ఏదో ఆలోచిస్తున్నావు, అందుకే ఇది ఇలా రేజ్ అయిపోతుంది, కానీ ఏం ఆలోచన పెట్టుకోకు అంటే, మందు ఎక్కడుందే? మన దగ్గర ఉంది. ఇప్పుడు నాకు షుగర్ ఉందండి, ఒక 1/2 కేజీ కాజా తినేసి ప్రభువా నేను తగ్గించమని అడిగాను అనుకో, నా ధర్మం అంటారా, న్యాయం అంటారా? కాదు. నేను చేయవలసిన డైటింగ్ చేసి
ప్రభా ఇదిగో ప్రభా నీ పనిలో నేను వాడబడతాను నాయన, నన్ను ముందుకు సాగించని చెప్తే అది నాయ. నేను తినేసి అన్ని అవయవాలన్నీ పాటు చేసుకుని ప్రభా నన్ను బాగు చేయనాయనా, నన్ను బాగు చేయనాయనా అని అడిగితే ధర్మం అంటారా? కాదు. కానీ సంతోషమైన హృదయం ఏం చేస్తుందంటే మనిషికి ఆరోగ్యం అంట. ఆరోగ్య సూత్రం. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇవాళ ఎంత సంపాదన అవుతుందనే ఆలోచనలు ఉంటాయి, మన పిల్ల వెళ్ళింది ఎలాగ వెళ్ళిందనే ఆలోచనలు ఉంటాయి, మన కుర్రోడు వెళ్తున్నాడు ఎలా ఉన్నాడనే ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి నా పరిస్థితి ఏంటి, అసలు నా పిల్లలు చదువుకుంటాకి వెళ్ళారు, వాళ్ళు ఎలాగ వెళ్ళారు, ఎలా వస్తున్నారు, చూసారు జీవితం ఎలా అయిపోయిందో, ఎక్కడికి దిగిపోయింది. అందుకే అంటాడు దేవుడు, ఊరికనే చెప్పడు, ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కుయ్యవు వాటిని పోషిస్తుంటే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషించడం అంటాడు. దేవుడు ఇస్తున్న భరోసా మాటలు ఎలాగంటే ఏమి తిందుమా ఏమి తాగుదమా అని అసలు ఆలోచించకండి. మీకు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎప్పుడు కలుగుద్దండి ఆనందం? ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు ఉన్నారు, వాడికి ధైర్యం ఏంటి? ఏ కష్టం కలిగినా లేదా ఏదైనా కావాలంటే ఆడు ధైర్యం ఏంటి? మా నాన్న ఉన్నాడు, మా అమ్మ నాన్న చూసుకుంటారు అంటాడు. రేపొద్దున్నాడికి పెళ్ళయ్యి పిల్లలు పుడితే ఆడపిల్లలు ఏమంటారు? మా నాన్న ఉన్నాడు చూసుకుంటాడు అంటాడు కదా, ఖచ్చితంగా అంటాడు ఆడిని. మా నాన్న మా అమ్మ ఇంత నలిగిపోయారని ఆడికి ఎప్పుడు తెలుస్తుంది? ఇంటర్మీడియట్ చదువుతాడు, డిగ్రీ చదువుతాడు, లేకపోతే ఇంజనీరింగ్ అవుతాడు, లేకపోతే గొప్పడు అయిపోతాడు. ఇన్నాళ్ళు నేను మా అమ్మ నాన్న మాట అనుకుంటా నేను ఇలాగేదో బేవర్స్గా బతుకుతున్నా, నా జీవితంలోకి ఆడి జీవితంలోకి ఎప్పుడు కలుగుద్దో తెలిసి గ్రహింపు. ఆడి పెళ్ళి అయ్యి ఆడి పిల్లం వచ్చి ఆ తర్వాత పిల్లలు వచ్చాక ఆడికి కలుగుద్దేమని, అయ్యి బాబోయ్ నేను మా అమ్మ నాన్న చాలా బాధ పెట్టాను అంటాడంట. ఖచ్చితంగా అనుకుంటాడు. అలా జీవితం ఈ హృదయం, లేకపోతే మనం సంతోషంగా ఉండడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే మన హృదయానికి ఏమి నేర్పాలంటే యాఫీ. అలా ఏమి పట్టినట్టుగా ఉంటున్నాం అంటారు. అంటే ఎలా ఉంటుందంటే సంతోషం నేర్పాలి దానికి దేవుడు. ఇప్పుడు ఫస్ట్ సామెతలు చదివినప్పుడు ఫస్ట్ ఏమన్నాడు చెప్పండి? 20వ అధ్యాయం, రేపుడు దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమును ఏది సంభవించినో అది నీకు తెలియదు. చాలండి, బలం చాలన్నమాట. సూపర్. రేపు ఏం జరుగుతుందో తెలీదు, రేపు ఎలా బ్రతుకుతామో తెలీదు, రేపు ఎలా అడుగులు వేస్తామో తెలీదు, రేపు ఏం జరుగుతుందో, వెళ్తుంటే ఏం జరుగుతుందో, ఏ ప్రమాదాలు వస్తాయో, ఏ కష్టాలు వస్తాయో, ఏ ఇబ్బందులు వస్తాయో తెలియని మన జీవితాలకి మనం ఎందుకంటే అంత నలిగిపోవాల్సిన బాధ. నువ్వు నలిగిపోతుంటే నీ నలిగిపోయి నీకు కలిగే నష్టం ఏంటో తెలిసి నీలో ఆత్మ నలిగిపోతుందయ్యా. నీ ఆత్మ నలిగిపోతుంది. నీ ఆత్మకి శాంతి ఏది? నీ ఆత్మకి ప్రశాంతత ఏది? ఎందుకు నలిగిపోతున్నా? చూసారా దేవుడు చెప్తున్న మాటలో ఎంత ధైర్యం, ఎంత బలం ఎత్తా చూడండి. ఏమన్నాడు? సంతోష హృదయం. మళ్ళీ చదువు ఒకసారి, 17:22 మళ్ళీ చదువమ్మా. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ఆరోగ్యం రావడాలంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంతోషం అనేది ఎవరంటే ఏంటంటే మనకి తృప్తి అనేది ఎవరు జయించలేని కోట అనమాట. ఎవరు జయించలేరు ఆ కోటనే. తృప్తి, మనిషిలో తృప్తి ఉంటే ఎవరు జయించలేరు. 10 రూపాయలు వచ్చినాయా దేవునికి స్తోత్రం, 100 రూపాయలు వచ్చినాయా దేవునికి స్తోత్రం. ఎక్కడికక్కడ నీ జీవితానికి ఏ క్షణానికి ఆ క్షణానికి, ఏ గడిగా గడి తృప్తిపరచడం నువ్వు నేర్చుకున్నావు అనుకో, నిన్ను జయించేవాడు ఎవడో లేడు. అది సంతోషంగా ఉంటుంది అనమాట. సంతోషం. ఏదో తాపత్రయం, దేవుడు కాదని, దేవుడు ఆలోచనలు కాదని, దేవుడు తలంపులు కాదని, దేవుడు ఉద్దేశాలు కాదని మనం ప్రయాణం చేసిన చెప్పి ఏం జరుగుతుందంటే మనలో జరిగే దుఃఖాలకి, కష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి ఏమవుతుందంటే మనలో ఉన్న ఆత్మ నలిగిపోద్ది. కింద చెప్తున్నాడు చూడండి, నలిగిన మనస్సు ఎముకలు ఎండిపోజేయను. నీ మనస్సు నలిగిపోతే నీ అంటే శుభ్రంగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఏదో ఒక సమస్య, నలిగిపోతే ఏమైపోతుంది? ఒకసారి అలా కుంగిపోవాలి. నా ఎముకలు ఏమైపోతాయి అంటే బలం, శక్తిని ఇవ్వదు. ఇంత ఉన్నది, వీడికి ఇంత సంపాదించాడు, ఇంత ఆస్తి ఉంది, లేకపోతే ఇంత ఇలాగ ఉంది, ఈడేటర్ ఇలాగ అయిపోయాడు అంటే కనుక వాడికి ఏముంది? వాడికి ఏం కలిగిందమ్మా?
నలిగిన మనసు నలిగిపోయింది అడిగి. పాపంతో నలిగిపోయిన వారు కొంతమంది ఉంటారు, అబద్ధాలతో నలిగిపోయిన వారు కొంతమంది ఉంటారు, ఏంటంటే చనిపోయిన తర్వాత ఏమైపోతున్నామని నలిగిపోవాలి కొంతమంది ఉంటారు. చూసారా ఎన్ని రకాల మనుషులు ఉంటారు. నలిగిపోతాడు అనమాట. పాపాన్ని క్షమించేవాడు లేడా అని నలిగిపోయాడు అంటాడు. పాపం చేసినప్పుడు ఆ పాపం తాలూకా భయం ఎలా ఉంటుందంటే నలిగిపోతాడు అనమాట మనిషి. ఇటు పాపం విడిచిపెట్టలేక, ఇటు దేవుడి దగ్గర బ్రతకలేక, ఇటు దేవుడితో సావాసం చేయలేక ఏమవుతారంటే మనిషి ఏమైపోతాడంటే నలిగిపోతాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఏం చెప్తున్నాడు? సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలు ఎండిపోయాను. ఎముకలు ఎండిపోతాయంటే, ఎముకలు ఎండిపోతామంటే హెచ్ఐవి వచ్చినట్టు అలా నరనరాలన్నీ ఎండిపోతాయని కాదు. మనిషి సొత్తకు బాగానే ఉంటాడు, బలం చచ్చిపోద్ది, శక్తి చచ్చిపోద్ది, ధైర్యం చచ్చిపోద్ది. ఎందుకు చచ్చిపోద్ది తెలుసా? మనకి అది ఎముకలు ఎండిపోవటం అంటే అది ఎంత దారుణం అంటే చూడండి ఒకసారి. మళ్ళీ అదే సామెతల గ్రంథం 12:25 వెళ్దాం. జాగ్రత్తగానండి పిల్లరా. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి బాధ వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, మరణమైన జీవమైన జీవితం ఏదైనా సరే, తినడానికి తిండి లేకపోయినా సరే, దేవుడు నీకు ఆ కష్టం చేసే ఆలోచనలు ఇస్తాడు. దేవుడు సంపాదించుకునే ఆలోచనలు ఇస్తాడు, ఇలా ముందుకు సాగే ఆలోచనలు ఇస్తాడు. దేవుడికి ఆ ధైర్యాన్ని ఇస్తాడు. ఎలా ఉంటాయంటే దేవుడి మాటలు భరోసా అనమాట. భరోసా ఎంత గొప్పగా ఉంటుంది చూడండి ఒకసారి. చూడండి, ఒకని హృదయంలోని విచారము దాన్ని కొంగజేయను, దయగల మాట వాడిని దాన్ని సంతోషపెట్టండి. దయగల మాటలు ఎవరి దగ్గర దొరుకుతాయండి? దయగల ప్రేమ ఎవరి దగ్గర దొరుకుతుందండి? దయగల ఆలోచనలు ఎవరి దగ్గర దొరుకుతాయండి? దేవుని పాదాల చెంతే దొరుకుతాయి. దేవుడి పాదాల చెంతే దయగల మాటలు దొరుకుతాయండి. అంటే మన చుట్టాలు, బంధువులు మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వస్తారు. ఇంచేపు కదా దయగలుగుద్ది మనకి అండి. ఇవాళ జ్వరం వచ్చింది, వచ్చారు పలకరించారు, దయగలిగద్దా? రేపు అనారోగ్యం వచ్చింది, దయగలిగద్దా? ఇప్పుడు చక్రం ఉన్నాడు, తన భార్య చనిపోయింది, వచ్చి అలా బాధపడకరా అన్నాడు, దయగలిగద్దా? ఎవరు ఇవ్వగలరా భరోసా? దేవుడు అవ్వాలి. అంతగా మాట అంటున్నాడు ఆయన. ఏమన్నాడు మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఒకని హృదయంలోని విచారము దాన్ని కుంగదీయను, దయగల మాట వాడిని సంతోషమండి. దయగల మాట నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నన్ను ధైర్యపరచినది. చూసారా, దయగల మాట దేవుని పెదాలను, దేవుడి హృదయంలోంచి, దేవుడి మాటలు మన హృదయానికి తాకినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఉపశమనం, ధైర్యం. దయగల మాట అడిగి ఎంత సంతోషం కలిగిందండి. ఎవరో చెప్పినా దయగలుగుద్ది ఆ మాటగా. భర్త గోవ మీద కొట్టేశాడు, వెళ్ళిపోడు, మళ్ళీ వచ్చి ఏమనుకోగా అన్నాడు అనుకో, ఆ కాసేపు పోలే ఏదో కొట్టాడు కానీ సారీ చెప్పాడని అనుకుంటావు, కానీ మనసులో మాత్రం వీడి చూసావు నన్ను ఎలా కొట్టేశాడో అని చూద్దాం, వీడికి కాలేజీ ఉంగుద్దిలే, ఆ రోజు దొరుకుతాడు వీడు అని అనుకోవా? ఖచ్చితంగా ఈ నిజాలు భారీ హింసించేద్దాయి. అలా వెళ్ళి చేయి అని హింసించేద్దే. ఏదో రోజు ఏ టైఫాయిడ్ జ్వరం వస్తుంది, దొరికింది ఇది అనుకుంటాడు. నిజం. అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళా అంటాడు. లేదు, నువ్వు వయసులో ఉన్నప్పుడు నీ వ్యవహారం, నీ తిరుగుబాటుతనం, నీ మాట తీరు ఈరోజు ఏమైపోయింది, కుంగిపోయింది. అప్పుడు ఇటు దయగలమాట అంటాడు, పోలే బాధపడు, నడు మనం వెళ్దామా అంటాడు. అదే ఒకరోజు ఏం జరుగుద్ది, ఆ మనసులోని ఆ భావాలు చచ్చిపోతాయి. మనిషిలోని దొరుకుతాడు ఈడనే దయగల మాట ఇవ్వలేడు. దయగల మాట భర్త ఇవ్వలేడు భరోసా. దయగల మాట పిల్లలు ఇవ్వలేరు. ఈ దయగల మాట ఎవరు ఇవ్వగలరు తెలుసా? దేవుడు ఇవ్వగలరు. దేవుడే.
ఆ దయగల మాట ఒకని హృదయంలోని విచారము దాన్ని కుంగజేయను, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దయగల మాటకి ఏమవుతుందంటే, మనలో ఎంత నలిగిపోయిన హృదయం అయినా సరే దేవుడు దయగల మాట నీ చెవికి పడి నీ హృదయంలోనూ ఉంచుకున్నప్పుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆయన బలపరుస్తాడు. నీకు ఎంత ధైర్యం వస్తుంది చూసారా. నువ్వు మనోదుఖం వల్ల కలిగే ఎంత నష్టం ఉంది చూసారా. సంతోషం వల్ల కలిగే లాభాలు ఎన్ని ఉన్నాయో చూసారా. ఎలా ఉంది జీవితం చూద్దామా, ఇంకా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మరియు 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన, వెరీ గుడ్, దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టింపదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం కలుగజేయును. ఈ 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో దుఃఖపడితే ఏదో రోజు నువ్వు మరణం అయిపోతాం మనం. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖమందు చూసారా, అది ఏం జరుగుతుంది అన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడైతే మనలో ప్రారంభమైందో, ఇదిగో ప్రభు, ఈ పాపాన్ని బట్టి నాయన, ఈ ఆలోచనలు బట్టి, ఈ తలంపులు బట్టి, ఈ ఉద్దేశాలు బట్టి నా జీవితం ఏమైపోయిందంటే నా ఆత్మ నలిగిపోయిందని నాకు అర్థమైంది ప్రభు. నేను ఈ దుఃఖంతో 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో ఈ దుఃఖంలో బట్టి, ఈ ఆలోచనలో బట్టి, ఈ తలంపుల్లో బట్టి నేను ఎలా బ్రతుకుతున్నా, నా బ్రతుకుకి నువ్వు ఇస్తున్న భరోసేటు ప్రభా. నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగుండు, రక్షణార్థమైన మారు మనసు కలుగుద్ది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడు ఏం చేస్తుందంటే మనిషికి మేలే అనుగ్రహిస్తుంది. పాపం చేసామని ఆయన, ఇక పాపాన్ని ఆయన నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభు. లేదంటే మన ఇంట్లో కలిగిన కష్టాలను బట్టి నాయన, ఏ కష్టం కలిగినా నాయన అని నువ్వు కన్నీరు ఎవరి దగ్గర, నీ దైవ చిత్తానుసారమైన దుఃఖం నీ ఎవరికే కలగలేని కష్టం నీకే కలిగినట్టు, ఎవరికి రాని రోగాలు నీకే వచ్చినట్టు, ఎవరింట్లోని మరణం అయినట్టు నీ ఇంట్లోనే ఉన్నట్టు చూసారా. ఇలాగ ఈ ఆలోచనలన్నీ ఎప్పుడైతే వచ్చినాయి, నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం రాదు. మనకే రాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడు వస్తుంది మనలోకి? మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏదైనా కష్టం కలిగినప్పుడు, లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు, చాలా ఇబ్బంది కలిగినప్పుడు, ఈ ప్రపంచంలో ఎవరికి రాలేదు, నాకు వచ్చిన కష్టాలు అయిపోతాయి. అలాగైపోతాం, అప్పుడు బలహీన పడిపోతాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు కదా. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణము కలుగజేయను. ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం చేద్దంటే, అలా క్షీణించిపోయి మరణంలోకి వెళ్ళిపోతాం. ఏ మరణంలోకి వెళ్ళిపోతాం మనం? లోక సంబంధమైన మరణం 60-70 సంవత్సరాల జీవితంలో అందరూ చనిపోవలసిందే ఏదో రోజు. ఈ మరణం కాదు. నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి నువ్వు జీవించినట్టయితే, నువ్వు ప్రతి కష్టం వెనకాల దేవుడు నాతో ఉన్నాడు, ప్రతి క్షణం నాతో ఉన్నాడు, ప్రతి అడుగులోనే ఉన్నాడు, ప్రతి నిమిషంలో నన్ను కాపాడుతున్నాడు. దేవుడైన సమస్తము దేవుడి మీద ఆధారపడి ముందుకు సాగుతుంటే, ఆ దయగల మాట నన్ను సంతోషపెడుతుంది. దయగల మాట నాకు ఆశీర్వాదం. ఆయన దయగల మాట నన్ను దీవిస్తుంది. ఆయన దయగల మాట నన్ను బలపరుస్తుంది. ఆయన దయగల మాట నన్ను స్వస్థపరుస్తుందని నువ్వు ఎప్పుడైతే ప్రతి క్షణము దేవుడితో మమేకమై ముందుకు సాగుతున్నప్పుడు, నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉన్నప్పుడు నీకు ఏం కలుగుతుందంటే, నిత్యము ఉండే మరణం అయిన తర్వాత నిత్యం ఉండే ఆ పరలోకంలో ఉంటావు. మరణమే లేదు అక్కడ. ఈ లోక సంబంధమైన దుఃఖం 60-70 సంవత్సరాల జీవితంలో ఎవరికే కలగలేని కష్టం, ఎవరికే జరగలేని అన్యాయం నాకే జరిగిందని నువ్వు ఓవర్ థింక్ చేసేసి ఎక్కువ ఆలోచించేసావనుకో, ఆ దుఃఖం నిన్ను ఏం చేస్తుందంటే, ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చాడు రీడ్ అంటారు. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చాడు అంటాడు. ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థనలు చేసి, ఇంత విశ్వాసం ఉండి నీలో ఉన్న ఆత్మ నలిగిపోయి నీవు ఒక రోజు చనిపోతే ఏమైపోతుందో తెలుసా? మరణం నరకానికి వెళ్ళిపోతాం మనం. అది దేవుడు చెప్తున్నమాట. ఈ మరణం అందరికీ సాధ్యం. ఈ మరణం అందరికి వస్తుంది.
ఎర్ర వీగుతున్నవాడైనా సరే, రంకులేసివాడైనా సరే, ఎవరికైనా సరే మరణం రావాల్సిందే. ఏదో రోజు మరణం రావాల్సిందే. మరణం నాకు లేదు, అసలు నా ప్రాణాలు తెస్తే ఎవడో సరిపోడని ఎర్ర వీగి నువ్వు రిచ్చలవిడిగా తిరిగావనుకో, ఏదో రోజు నువ్వు సావాలి. ఏ దేవుడి మీద బురద చల్లాలనుకుంటున్నావో, ఏ దేవుడు నువ్వు నిందించాలనుకుంటున్నావు, ఏ దేవుడు నువ్వు కాదంటున్నావో, ఏ దేవుడు నీకు వద్దనుకుంటున్నావో, ఏదో రోజు నీ లోకాన్ని విడిచిపెట్టాలి. నీ డంబాల గురించి, నీ ఆలోచనల గురించి నువ్వు గొప్పడు అయిపోవడానికి, నీ జన సమూహంలో నువ్వు పేరు సంపాదించుకుంటావు, లేదా జన సమూహంలో నువ్వు ఉన్నతం ఉండటం కోసం దేవుణ్ణే చిన్నగా చేసేసి, దేవుడే చిన్న జీవితంగా చేసి చిత్రీకరించి నువ్వు బ్రతకాలనుకుంటున్నావు చూడు, ఆ రోజు నువ్వు ఏదో రోజు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు మరణించాలి. నువ్వు ఈ మరణం అందరికీ వస్తుంది, ఇది అందరికీ వస్తుంది. సచివంగా నువ్వు ఇన్ని తప్పుడుగా మాట్లాడేసి, ఇంత తప్పుడు ఆలోచనలతోటి, ఇంత తప్పుడు ఉద్దేశాలతో లేని వార్తను పుట్టించి, దేవుడు లేడని, దేవుడు కాదని నువ్వు రకరకాల ఆలోచనలతోటి అలాగ నువ్వు సజీవంగా బ్రతికేస్తావా? బ్రతకవయ్యా. ఏదో రోజు చచ్చిపోతావయ్యా, ఏదో రోజు చనిపోతావు. కానీ ఆ దుఃఖం వల్ల, ఆ బాధల వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసా? నీ ఆత్మ నలిగిపోతుంది. మనలో ఉన్న ఆత్మ నలిగిపోతుంది. దైవ సుత్తానుసారమైన దుఃఖం ఎప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో చూసావు. అది రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. దేవుడు పాదాలు చెందకుండా దేవుడు ఉన్న లోకంలో దేవుడితో ఉండవలసిన మన జీవితాలకి దుఃఖాలు పెట్టుకుని, కష్టాలు పెట్టుకుని, బాధలు పెట్టుకుని, ఇబ్బందులు పెట్టుకుని ఏమైపోతుందో తెలుసా? ఇదిగోండి, ఏదో కష్టం కలిగింది, లేకపోతే ఏదో ఇబ్బంది కలిగింది, ఆ బాధల్లో మనం ఏడ్చి హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోయి చచ్చిపోనుక నరకానికి పోతాం బామా. అటువంటి బలహీనమైన సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తాగా మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ. నువ్వు బలహీనపడకయా, నువ్వు బలహీనపడకు. ఎవరికైతే రాని కష్టాలు నీకు రాలేదు, ఎవరికి రాని ఇబ్బందులు నీకు రాలేదు, ఎవరింట్లోనూ జరగలేని మరణాలు మీకు జరగలేదు. ప్రతి కుటుంబంలోనే మన సురేష్ గారి ఇంట్లో జరిగింది, మన ఇంట్లో జరిగింది. కుంగిపోతే ఎలాగా? నేను రాత్రి ఆయన జ్వరం వచ్చేసిందని నాకు అన్నాడు. నాకు తెలిసి వెంకటేశ్వర ఉంటాడు ఆయన, అతని గురించి. ఎంత చెప్తున్నాను మారతలేదు, ఏంటి జనం ఏంటి అని అతను కదా వెంకటేశ్వర వచ్చేసి ఉంటుంది. నాకు తెలిసి జ్వరం అతను ఏముంటుంది, మనం అలా కుంగిపోతాం. మా అన్న చనిపోయాను, అలా కుంగిపోతాను. కుంగిపోయి మనలో ఉన్న ఆత్మ నలిగిపోతే ఏమైపోతుందో సార్? నరకానికి వెళ్ళిపోతుంది. ఎవరు తప్పింతాడన్న నరకాన్ని? బంధువులు వచ్చి తప్పింతారనుకుంటున్నావా? స్నేహితులు వచ్చి తప్పింతారనుకుంటున్నావా? ఎవరెవరు వచ్చి తప్పింతారనుకుంటున్నావా? కాదయ్యా, నీ దేవుడు దగ్గరగా ఉన్నవాడు, దేవుడితో అంటు కట్టబడిన వాడు. నువ్వు ఈ రోజు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం కాకుండా వేరే దుఃఖంతో, వేరే ఆలోచనలతో వెళ్ళిపోతే నువ్వు 15:13 చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడు? సామెతల గ్రంథం 15:13 ఒక్కసారి చదివితే త్వరగా. సంతోష హృదయము ఎముకలకు, ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోద్దయ్యా. మనోదుఖంతో నువ్వు ఉండిపోయావు అంటే నీలో ఉన్న జరిగేది ఏంటో తెలుసా? నీకు చాలా ప్రమాదం. నువ్వు కావాలని తెచ్చుకుంటున్నాం మనం. ఈ మనోదుఖం మనం ఏం చేస్తున్నాం తెలుసు? కావాలని తెచ్చుకున్నాం. మనదాకా మా దేవి అలా మా తమ్ముడు భార్య చనిపోతే అలా నలిగిపోయింది. బతికించిందా? బతకగలదా? ఏంటి అసలు ఈ దుఃఖం వల్ల జరిగి మన నాగమని వాళ్ళ అమ్మ చనిపోయింది. 3 సంవత్సరాలు అవుద్ది. నలిగింది ఏడుతూనే ఉండేది. వాళ్ళ మా అమ్మని జ్ఞాపకం చేసుకునేది అమ్మమ్మని, వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకునేది పెద్దమ్మాయి అనేది. ఎలా నలిగిపోయి ఏం జరుగుతుంది నీకు? రోజు నా లక్ష్యం ఉంది. చిన్నపిల్ల కడుపులో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయాడు. దుఃఖపడింది, భయపడిపోయింది. ఏంటంటే అన్నయ్య గారు నాకు ఏదో జరిగిపోతుందండి, ఏదో అయిపోతుందండి బాబు, నాకేం అర్థం అవ్వట్లేదు అంటే ముహూర్తం లేదు, ఏం లేదు, బిడ్డను తీసుకుని వస్తాం ఇంటికి. ఈరోజు ఎంత సంతోషం, ఇంకా దుఃఖమా, ఇంకా మనోవేదనలా. ఏం చేద్దాం? ఏం కావాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? నీకు ఇంత దేవుడి దగ్గరగా నీతో మాట్లాడుతుంటే ఏం కావాలనుకుంటున్నాను? ఇంత ఏంటంటే దేవుడు ప్రేమ మన మీద. మనకు మనమే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అంటే దేవుడు ఎవరిని కష్టపెట్టడండి, ఎవరిని బాధ పెట్టడండి.
దేవుడు మన తలంపులు మన ఉద్దేశాలతోటి మనం నలిగిపోతాం తప్ప దేవుడు ఎప్పుడు మనిషిని నలపాలని చూడ్డం నలపడండి. అసలు గొప్పడండి దేవుడు. నువ్వు నలిగిపోతే ఆయన కానీ కలిసి వస్తుందా? నీ కొడుకున్నాడు, రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రానికి 4-5 సార్లు బెల్టెట్టు కొట్టేసి తొక్కెత్తే నీకన్నా బలం వచ్చేద్దా? లేదు తిండెట్టకుండా బయటికి గంటేసావు, నీకన్నా బలం వచ్చేద్దా? ఏంటి మనిషిగా నువ్వే దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు తలంపులు, నీ ఉద్దేశాలన్నీ ఎలా ఉంటే చండాలంగా ఏడిసి నీవే నీ పిల్లల గురించి ఇంత చండాలంగా ఆలోచించావు కదా. కానీ నిన్ను పుట్టించిన దేవుడు ఎందుకు ఆలోచించాడు అనుకుంటున్నావు? దేవుడు నాకు ఈ కష్టం కలగజేసాడని ఎందుకు ఆలోచించున్నావు? దేవుడు నాకు ఈ బాధ కలగజేసాడని ఎందుకు ఆలోచించున్నావు? దేవుడు ఎవరికీ చేయలేదు నాకే చేశాడు అన్నట్టుగా ఎందుకు వెళ్ళిపోతున్నాడు ముందుకి? దేవుడు అడుగుతున్నాడు మనల్ని. నువ్వు కృంగిపోవటం వల్ల నీకు జరిగే నష్టం ఏంటో తెలుసా? నీ ఆత్మ నలిగిపోద్దా. ఈ భక్తి ఎందుకు? అంతకే కదా, ఈ ఆత్మ పరలోకం వెళ్ళాలనే కదా ఈ భక్తి. ఈ జీవితం అందుకోసమే కదా. లోక సంబంధమైన 60-70 సంవత్సరాలు ఈ జీవితం గురించి నలిగిపోతావా? అది నిజం అనుకుంటున్నావా? కాదు కదా. అంటే పొద్దున తింటే మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం తింటే సాయంత్రం అవుతుంది, సాయంత్రం నీళ్ళు తాగు పడుకుంటే పొద్దున్న తెల్లారుతుంది. అంతే కదా. దేవుడు ఏది కావాలని చూస్తున్నాడు కదా, కాపాడుతున్నాడు కదా. ఇంకా నలిగిపోవాలని పని ఏంటి? సో నువ్వు నలిగిపోవటం వల్ల జరిగే అనర్థాలు చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు మీరు ముద్రింపబడిన వారు. విమోచన దినం వరకు మీరు ఏమన్నారా? ముద్రింపబడిన వారు. విమోచన దినం ఏంటో తెలుసా? 60-70 సంవత్సరాలు ఈ బానిస జీవితంలో పాపమనే సంఖ్యలతో పాపమనే ఈ లోకంలో బంధింపబడిన మనకి విమోచన దినం అంది ఏం కలుగుతుంది అంటున్నాడా? ముద్రింపబడి ఉన్నారు. మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎలా ముద్రింపబడని అని చెప్తున్నాడు? 4:30 ఒకసారి మళ్ళీ చదవం ఒకసారి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచబట్టి అంటే నేను పరిశుద్ధాత్మను నేను దుఃఖపరచబెట్టండి అని మీకు చిన్న ఆలోచన కలిగి ఉండొచ్చు. అంతే కదా. ఆత్మానుసారులు ఆత్మల విషయం మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఎలా ఆత్మ పేరు చెప్పి జరుగుతున్న బోధలవని, ఆత్మ పేరు చెప్పి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ చాలా చిన్నవి కాదండి, చాలా దారుణమైనవి జరుగుతున్నాయి. ఆత్మ పేరు చెప్పి ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపించేవాడు, నిన్ను ముందుకు తీసుకెళ్ళే ఆ పరిశుద్ధాత్మడే దుఃఖపడితే మన పరిస్థితి ఏంటి? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దుఃఖపడిపోతాడంటే లోపడుండి. ఏ రోజైతే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే రక్షణ తీసుకున్నావో ఆ రోజు నుంచి నీలో వచ్చే ఆత్మ దినదినము అభివృద్ధి అవ్వాలి, దినదినము ఎదగాలి, దినదినము సంతోషంగా ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పడు అనుకోవాలి. లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు చెప్పాలి మీరు. ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పడు. ఎలా గొప్పడాడు చూసారు? పునర్జన్మ సంబంధమైన స్నానం ఏ రోజైతే చేసావో పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది, నీతోటి ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది. తప్పు చేస్తున్నావా చేయకురా అంటుంది, అబద్ధం ఆడుతున్నావా ఆడకంటుంది. చిన్నవి అనుకుంటామండి అన్నీ, చిన్న మాటలు లేస్తాం, ఇది చిన్నది అనుకుంటాం, లోపల దుఃఖపడుతుంది. దేశమైన మాటలు మాట్లాడుకుంటాం, ఆ మాటలు లోపల ఏమవుతుందంటే ఆత్మ దుఃఖపడుతుంది. అంటే దుఃఖపడి ఎప్పుడు దుఃఖపడుతున్నా నీలో ఆత్మ ఉంటుందంటారా? వెళ్ళిపోదా? ఆత్మ వెళ్ళిపోతే చచ్చిపోతాం కదంటే నాకు అనుమానం రావచ్చు మీకు. అంతే కదా. భక్తి పోతుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం వల్ల మనకి నష్టమేనా ఉంటుందండి అంటే నష్టమే. ఎంత నష్టం అంటే మన దగ్గర నుంచి దేవుని ఆలోచనలు, దేవుడి తలంపులు, దేవుడి ఉద్దేశాలు దూరం అయిపోతాయి.
పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా పాపం చేసే వాళ్ళు సమాజంలో బోలోమని తయారైపోరు. అందరూ సేవకులే, అందరూ ఎలా చెప్తా దారుణంగా అనమాట. నేను ఈ వాక్యం చెప్పేదానికి సందర్భం కాదు ఇది, కానీ మాట చెప్తాను మీకు. సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు గారిని దేవుడు కాకేశాడు, చెప్పాడు సమూయేలు అని కాకేశాడు. ఈ సౌలుని నేను రాజు చేసినందుకు బాగా నాలు మీరు ఈ మాటలు. సౌలుని రాజుని చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. కాబట్టి నా ఇష్టానుసారుణ్ణి, నాకు నచ్చిన నేను ఒకటి సిద్ధపరచుకున్నాను. పలానా దుక్కునికి వెళ్ళి నువ్వు పలానా కొడుకు అని చెప్తాడు. చెప్తే సమూయేలు గారు ఆ కొమ్ములోనే తైలం వేసుకుని అభిషేకం చేయడానికి బయలుదేరితే ఇంతకు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వాడు పెద్ద కొడుకు వచ్చాడు ఎదురుగానే. ఆడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని వాడిని అభిషేకం చేయడానికి ముందుకెళ్ళాడు. దేవుడు చెప్తున్నాడు వీడు కాదని. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే సమూయేలు గారు, దేవుడే సమూయేలు గారితో మాట్లాడే సమూయేలు గారు ఓ ప్రవక్త. వెళ్ళి పలానా దుక్కునికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళి అతను కాకేసినప్పుడు, నీ కొడుకు దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆడి పేరు దావీదు గొర్రెలు కాస్తున్నాడు, వాడిని కాకే దేవుడు నన్ను అభిషేకం చేయమన్నాడు అని చెప్పాడా? తెల్లలేదు ఆయనకి. దేవి చాలా బాధపడుతున్నావు, నువ్వు రా సుబ్బారావు, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నాయా చక్రం, నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావయ్యా రా. ఇది ఏంటి దేవుడు స్వామికి చెప్పాడంట. సత్యం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సత్యాన్ని చెప్తున్నాడు జేమ్స్ తమ్ముడు తాడుతా అంటారు షాప్ మీద, తాటిపండు షాప్ మీద రాసినట్టు చర్మం అలా వాకింగ్ తోటి దేవుడు ఒలిపించేస్తున్నాడు. సమూయేలుకే తెల్లలేదు కదా. దేవుడితో మాట్లాడినాడు, దేవుడితో ఉన్నవాడు, దేవుడు ఆలోచనలు చిన్ననాటి నుంచి తల్లి దగ్గర పాలు ఇడిచిన నాటి నుంచి దేవుని సన్ను బ్రతికిన సమూయేలుకి దేవుడు మాట్లాడి పిలిచి కాకేసి మాట్లాడుకుని ఉన్న సమూయేలుకి అతని పేరు తెలియలేదు, అక్కడ ఎక్కడున్నాడో తెలియలేదు. నీకు తెలిసిపోయింది, మనకు తెలిసిపోయింది. నువ్వు రా అని పేరేటి కాకేస్తున్నారు. ఇది నిజం అనుకున్నాడు. ఆవిడ పాపం అంటే మంచిదండి, పోలే నిన్ను దేవుడు పేరెట్టి కాకించాడు. ఇంకో మంచి మాట చెప్పనా, అప్పులు పాలైపోయినాడు వస్తున్నాడు. నువ్వు అప్పులు పాలైపోయావు, నీ కష్టం చాలా దారుణంగా ఉంది, దేవుడు నాకు చెప్పాడు అన్న. అదేదో అప్పు తీర్చి పంపించు కదా, అంతే కదా. సురేష్ గారు చాలా బాధల్లో ఉన్నారు, మీరు చాలా అప్పులు పాలైపోయారు, మీరు రండి అని కాకేశాను. వాళ్ళ భార్య మామూలుగా అంటే కళ్ళంట నేను గర్రం తిరిగిపోతాయి. ప్రభు నాతో మాట్లాడావు ప్రభా, నన్ను పిలిచేవా ప్రభా అని ఏడ్చింది. నీ దేవుడు నీకు తీరుస్తున్నాడని నేను ప్రార్థన చేసి పంపేశాను. అదేదో అప్పు తీర్చి పంపిస్తే ఇంకెంత సంతోషంగా వెళ్తావు వెళ్ళవా. కానీ అదేమంటున్నాడా అంటే నా వాక్యంలో సందర్భం కాదు, దేవుడు ఆలోచన వచ్చింది కాబట్టి మాట్లాడతాను. కానీ ఏంటండి ఈ దుఃఖాలు, ఈ జీవితాలు. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు పిలిపి ఎపిసి పత్రిక, దుఃఖపరచకండి. ఏం దుఃఖపరచదు అంటున్నాడా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. 29వ వచనం చూడు ఒకసారి, 29 నుంచి చదువు. వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంలే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియుకుడి. దుర్భాష ఏదైనా మీ నోట అనుకూల వచనమే పలకండి, క్షేమాన్నే చెప్పండి, సంతోషమే చెప్పండి. దేవుడి దగ్గర సంతోషం ఉందయ్యా, నీకు కావాల్సిన సంతోషం ఎక్కడుంది అనుకుంటున్నావు? దేవుడి దగ్గర ఉంది. ఈరోజు పూజలు చేసినా, భజనలు చేసినా, లేదా ఇంకో దిక్కునికి వెళ్ళి ఈ దేనికోసం వెళ్తున్నాడండి మనిషి? కోట్లు సంపాదించి, లక్షలు సంపాదించేసి ఎక్కడికి వెళ్తాడు? మనశ్శాంతి కోసం అలా వెళ్తాడు. ఆ కొండల నుంచి అలా చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందిరా జీవితం, ఎలా ఎంత బాగుందిరా ఇక్కడని అలా అక్కడ ఉండిపోతావా? మనశ్శాంతి కోసమే కదా ఈ భక్తి, మనసు సంతోషంగా ఉండడం కోసమే కదా ఈ భక్తి. దేవుని సన్నిధిలో కూర్చుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందండి, నిజంగా దేవుడు నా అయ్యో అని అనుకున్నావు లేదా? అనుకున్నావా? చూడు ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి. 29, వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన
అనుకూల వచనముల పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకూడదు. దుర్భాషను మాట్లాడుకుంటున్నారు పరిశుద్ధాత్మతో నింపబడి. ఆడు ఈడు రకరకాల వాళ్ళ ఇష్టం. నోటితో ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. లోపల దుఃఖపడేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. దేవుడు మీకు తెలియని ఒకవేళ అందరికీ తెలిసిన వాక్యం అండి అది. ఎవరు దుఃఖపడినా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే క్షమాపణ లేదు. ఎక్కడ ఉంది అది? మత్తయి సువార్త ఒకసారి చూడండి. కాబట్టి వచనం చెప్పలేదు కదా, 12వ అధ్యాయం 37వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దోషణకు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఏమన్నాడు? ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. పాపము క్షమాపణ లేదని చెప్పిన మాట ఈ భూమికి దిగి వచ్చిన దేవుడై ఉన్నవాడు, దేవుడితో సమానంగా ఉన్నవాడు, ఈ భూమికి దిగి వచ్చి చెప్తున్నవాడు మాటలు ఈ ప్రాణం పెట్టినాడు. నీ పాపాలు తీసేది నేను, నిన్ను కాపాడేది నేను అని బోధ చేసిన యేసుక్రీస్తు ప్రభువు వారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని బోధ చేసిన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు చేయి ప్రతి పాపమునకు దోషణకు వారికి క్షమింపబడిన, కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేదు. ఆత్మ గురించి పరిశుద్ధాత్మని చిన్నగా చూసి, పరిశుద్ధాత్మ నువ్వు ఎటకారం చేసి, పరిశుద్ధాత్మ పేరు తప్పట్లు కొట్టి అల్లరి చేసి, గొంతులేసి గింతులేసి, నీ ఇష్టానుసారంగా కాలు కడెట్టుకుని బైబిల్ తొక్కేసి చీరెత్తాడు దేవుడు. క్షమించేవాడే క్షమాపణ లేదంటున్నాడు. అంతే కదా. మనం ఎవరిని అడుగుతాం? నా యేసయ్యా, నా ప్రభు, నా పాపాలు క్షమించిన ఆయన అని అడుగుతాం. ఆ క్షమించేవాడే క్షమాపణ లేదంటున్నాడు ఆత్మదోషం చేస్తే. కానీ ఇప్పుడు ఈయనేమనాలి ఇప్పుడు అన్నారు? మనం ఈ టాపిక్ ఇది కదా, అంటే దుఃఖం. పరిశుద్ధాత్మ నీలో ఉండి దుఃఖపడుతుంది. ఆ దుఃఖపడటం వల్ల నీ ఆత్మ ఏమైపోతుంది తెలుసా? నలిగిపోతుంది. కీర్తన 13వ అధ్యాయం మళ్ళీ వెళ్దాం. కీర్తన 13వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పదలంకు దుఃఖకాంతునైందును, ఎంతవరకు నా శత్రువులు నా మీద తను నెచ్చించుకుందరు. ఎంతకాలం దుఃఖపడతావు? చూసారా? దావీదు గారు మాట్లాడుతున్న మాట అది. కీర్తనకారుడు దావీదు గారు రాత్రి మాట ఏమన్నా? ప్రధాన గాయకుని దావీదు కీర్తన ఏం చెప్తున్నాడు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను, ఎంతవరకు నేను దుఃఖపడతాను. ఇవన్నీ కూడా ఈ దుఃఖం ఏం చేస్తుందంటే మనిషిని నలగదీసేద్ది. తెలిసిపోయిందండి సీక్రెట్. దేవుడు ఎవరికే? దావీదు గారు తెలిసిపోయింది. శత్రువులు దండెత్తి వచ్చిన, కష్టాల మీద పడిపోతున్నా, తింటాక లేకపోతే గుహలో దాక్కున్నా, ఎక్కడున్నా సరే ఆయన ఏం కలిగి ఉన్నాడో తెలుసా? దేవుని యందు సంతోషం కలిగి ఉన్నాడు. దేవుని యందు సంతోషం కలిగి ఉన్నాడు. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. ముగించుకుందాం, దగ్గరకు వచ్చాం, ముగింపుకి వచ్చాం. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. అది ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను, నేను మీ కష్టాన్నైనా, మీ బాధనైనా, మీ ఇబ్బందినైనా ఏ మనుషుడు వచ్చి దాన్ని ఓదార్చలేడు. ఏ మనుషుడు కూడా మీకు మేలుకరంగా మాట్లాడు. ఏ మనుషుడు కూడా మీకు న్యాయం చేయలేడు. కానీ నీకు నేను కాపాడేది, లేదంటే నీకు సంతోషం కలగజేసేది ఎవరని చెప్తున్నాడు? 14:10లోని అండర్లైన్ చేసుకొని నేను చెప్పినాను నేను మీకు. ఎవని దుఃఖం వాని హృదయమునికే తెలియదు. నీ బాధ నీకే తెలుసు, నీ కష్టం నీకే తెలుసు, నీ ఇబ్బంది నీకే తెలుసు, నువ్వు ఎంత నలిగిపోతున్నావో నీకే తెలుసు. నువ్వు భర్త వల్ల నలిగిపోతున్నావా, పిల్లల వల్ల నలిగిపోతున్నావా, కుటుంబంలో ఎలా నలిగిపోతున్నావో అనేది నీ జీవితంలో, నీ ఆత్మీయ సంబంధమైన ఈ జీవితంలో 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో నలిగిపోయి ప్రతి నలుపుడు, ప్రతి బాధ నీకే తెలుసు. నువ్వే నలిగిపోతావు. నీకు నలిగిపోతుంటే అప్పుడు అంటాడు, ఏమంటున్నాడు అప్పుడు చదువుడు? అన్నిడు వచ్చి, లేదా లోకంలో ఉన్నవాడు ఎవడన్నా వచ్చి నీకు పాలివాడు అవడు కాదు, పాలివాడు అవడం,
తోడుకొండడు. ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు, భక్తిహీనులు నిర్మూలమగును. అంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎవని దుఃఖం వానిని హృదయం నాకు తెలుసు. నీ కష్టం నీకే తెలుసు, నీ బాధ నీకే తెలుసు. కానీ నువ్వు దేవుడి సన్నిధిలో కనుక నువ్వు నీ బాధను, నీ కష్టాన్ని, నీ ఏమున్నా నువ్వు చెప్పుకుంటే నీకు దగ్గరగా నీవాడు ఎవరో అక్కడే ఉన్నాడు. ఎవరో? దేవుడు. నువ్వు బాధపడతావు, నేను తీర్చగలను నీ బాధ. నువ్వు బాధపడతావు, నేను ముందుకు తీసుకెళ్ళగలను. ఎవరు నువ్వు వెళ్ళి నీ తోటకోళ్ళ దగ్గర బాధపడ్డావు, నువ్వు వెళ్ళి నీ అత్తగారి దగ్గర బాధపడ్డావు, నువ్వు వెళ్ళి ఇంకొకరి దగ్గర బాధపడ్డావు, నువ్వు వెళ్ళి ఇంకొకరి దగ్గర బాధపడ్డావు. వాళ్ళు ఎవరైనా తీరుతారా ఆరుతారా? ఇలాగ కంపెనీ ఇదిలో పెట్టేసుకుంటున్నారు. అవ్వమ్మ దగ్గరికి సర్పం వచ్చింది, ఏం అడగలేదు ఆవిడ. ఇది నిజమా అందే పాము. ఏం నిజమమ్మా బాబు, మామూలు నిజం అనుకుంటున్నావు ఇది? అది తినద్దా అన్నాడు, ఇది తినద్దా అన్నాడు, అది తినమన్నాడు. ఈవిడ చెప్పేసింది అని నిన్న సీక్రెట్ అంతా చెప్పేసింది. ఆయన అలాగంటాడు, నువ్వు తింటే దేవదూతలాగా అయిపోతావు, నువ్వు దేవుడితో ఉంటావు. ఇది నిజమా? ఏమని చెప్తున్నాడు? ఇది నిజమా అంటే చాలా భయంకరంగా ఉంటుంది అన్నాడు. 14:10 చెప్తున్నాడు, ఎవరి దుఃఖం వాని హృదయమునికే తెలియను. ముగింపుగా మాట్లాడుకుందాం. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడను ఇక్కడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, నేను ఏడల మీతో చెప్తున్నాను, మీ హృదయాలు కలవరపడనకంటే, మీరు మనోదుఃఖంతో బాధపడకండి, మనోవేదనతో మీరు బాధపడకండి, మనోవాంఛతో మీరు బాధపడకండి, దుఃఖంతో మీరు నలిగిపోకండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, మీ హృదయములను కలవరపడని. ఇక్కడ ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పడానికి తర్వాత జరగబోతే ఏంటో తెలుసా? పేతురు గారు బొంకుతాడని తెలుసు, మమ్మారు బొంకుతాడని తెలుసు, పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయని తెలుసు, యేసుక్రీస్తు వారి సిలువుకి వెళ్ళిపోతారని తెలుసు వాళ్ళకి. అటువంటి సమయంలో వారు కలుగుతున్న దుఃఖాన్ని గమనించాడు దేవుడు. వాళ్ళ దుఃఖం ఎలా ఉంది? పేతురు గారు 3 సార్లు బొంకుతారని తెలిసిపోయింది ఆయనకి. వీళ్ళందరూ నేను సిలువ వేసినప్పుడు మా యజమాని లేని ఇంక ఈ జీవితం ఎందుకని వీళ్ళందరూ చెదిరిపోయే రోజు ఒకటి ఉందని తెలిసిపోయింది ఆయనకి. తెలిసిపోయి చెప్తున్న మాట అది, మీ హృదయములను కలవరపడను. నేను ఇప్పటి వరకు మీకు బోధ చేశాను చూడు, ఇప్పటి వరకు మిమ్మల్ని సంతోషంగా ఉండమన్నాను చూడు, ఇప్పటి వరకు మీరు ఆనందంగా ఉండమన్నాను చూడు, ఈ ఆనందంలోనే ఉండండి, మీరు ఇలాగే ఉండండి. లేని ఎడల నేను చెప్తానా? లేని ఎడల మీతో మాట్లాడతానా? లేని ఎడల మీకు ఈ బోధ చేస్తానా? లేదు కదా, ఉన్నది కదా. అందుకని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను మీకు మిమ్మల్ని కలవరపడిపోకండి, మీరు బాధపడిపోకండి, ఇబ్బంది పడిపోకండి, మీరు ఇబ్బంది పడిపోకండి, కలవరపడకండి. ఎందుకంటే రేపు సిలువుకి వెళ్ళిపోతున్నారని తెలుసు. పేతురు గారు కొడతారా? పేతురు గారు ఆయన్ని విడిచిపెట్టి నాకు తెలియదని 3 సార్లు బొంకుతాడని తెలుసు ఆయనకి. వీళ్ళందరూ మళ్ళీ చేపలు పట్టుకుంటా వెళ్ళిపోతారని తెలుసు ఆయనకి. అలాంటి తెలిసిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంతకురా కలవరపడతారు, ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని చెప్పిన బోధ నేనే. ఆకాశ పక్కన చూడి అవి విత్తబు కుయ్యమని చెప్పింది నేనే. ఇన్ని సమృద్ధికరమైన జీవితం కలిగించడం నేనే. 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి, 2 చేపలు 5 రొట్ల, 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెడతాం కూడా మీరు చూశారు. అంత సమృద్ధి కలిగిన వాడిని, అంత తెయ్యగలవాడిని, అంత గొప్పగా చెప్పినవాడిని, అంత ఏదైనా మీ కళ్ళ ఎదురుగుండా చూశారు. అయినా మీరు ఎందుకు కలవరపడుతున్నారు? అది ఎందుకు వేదన కలుగుతున్నారు? మీరు అలా పడటం వల్ల ఏమైపోతుందో తెలుసా? మీ ఆత్మ నశించిపోతుంది, నలిగిపోతుంది మీ ఆత్మ. దేవుడు భవిష్యత్తు ముందే తెలిసిపోయింది. ఆయన కూడా ఉన్న 12 మంది శిష్యులు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆలోచన. ఇస్కరియోతు ఉన్నాడు, వాడేం చేస్తాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-5 నుంచి మీరు చదువుకోండి, తర్వాత చదువుకోండి. ఈయన తీసుకెళ్తాడు, 30 ఎండు నాణాలకు ఆయన అమ్మేస్తున్నాడు. ఆడిని కూడా చూశాడు ఆయన, అది తిరిగి వెళ్ళి ఆ వెండి నాణ్యాలు, ఇది మాకు వద్దు, నేను నిరపరాధిని చంపటకు నేను తీసుకున్న లంచం ఇది నాకు వద్దని కొట్టేస్తే మీ పాపానికి మాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు వాళ్ళు.
అందరినీ చూశాడు. చివరిగా వారి దశలు అన్నీ చూస్తున్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. చివరి వరకు నాతో ఉండరు. సిలువ వేయబడ్డాక అదిగో మంట దగ్గర కూర్చుంటే చిన్నదే, నువ్వు ఆ యేసుక్రీస్తు వారితో ఉన్నావు కదంటే, నేను లేనన్నాడు. ఇవన్నీ తెలుసు పాపం. ఎవరికే? యేసుక్రీస్తు ప్రభుల వారు తెలుసు. ఇవన్నీ తెలిసి వీళ్ళందరూ చెదిరిపోతారు. 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో దీని గురించి మీరు ఆలోచించకండి. మీరు హృదయంలో కలవరపడనవ్వకండి. ఎందుకు కలవరపడను అంటున్నాడా? దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి. 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో నీకు కావాల్సిన నివాసం నీకు దొరకలేదా? నీకు కావాల్సిన ఆ సంతోషం నీకు దొరకలేదా? నా దగ్గర ఉందా నీకు సంతోషం? నిత్యము సంతోషం ఉంది, నిత్యము ఆనందం ఉంది, నిత్యము నువ్వు ఎలా ఉంటావంటే చాలా గొప్ప లాభంలో ఉంటావు. అదే చెప్తున్నాడు ఇందాక మనం చదువుకున్న వాగ్దానం. ఏంటది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనం. అంతే కదా? ఇప్పుడు చదువు. ఇప్పుడు చదువమ్మా. బాగా చదవండి, కంగారు పడిపోకుండా. భోజనం తినేటప్పుడు కంగారుగా తినేస్తామా? చాలా తమాషా కూకుని తింటాం. ఆయన వారి కన్నుల ప్రతి బాసు బిందువును తుడిసివేయును, మరణం ఇక్కడ ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావు చూసుకో. నువ్వు మరణం లేని చోటకి వెళ్తున్నావు. చదువు. మరణం లేని చోటకి వెళ్తున్నావు. దుఃఖమైనను ఏడుపైనను ఇంకొండదు. మొదటి సంగతులు గతించిపోయినను సింహాసం నుండి వచ్చిన ఒక గొప్ప స్వరం చెప్పుడు ఇంటిని, గొప్ప మాట వింటుని మరణం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నీ కష్టం ఉండదు. ఇప్పుడు వరకు నీ పిల్లల మాటలు వినలేదని ఆ బాధ ఉండదు. చూసారా? నా తల్లిదండ్రులుగా పిల్లలను మమ్మల్ని ఏం చూడలేదన్న దుఃఖం ఉండదు, మనోదుఖం ఉండదు, బాధలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఏమీ లేని ఈ లోకం నుంచి నిన్ను ఎక్కడ తీసుకెళ్తానంటున్నాడు ఆయన? మహాలోకానికి. అంటే ఈ బాధ లేకపోతే బాగుండు అనుకున్న దినాలు లేవా మీకు? ఈ కష్టాలు లేకపోతే బాగుండు అనుకున్న దినాలు లేవా? ఈ బాధల నుంచి మనల్ని విముక్తం చేసేవాడు ఉన్నాడని మా బాధలు అనిపించలేదా మీకు? రోజు వంట చేస్తారు, ఇన్ని గిన్నెలు వస్తాయి, గిన్నెలు తోమినప్పుడు ఈ గిన్నెలు తోమి పని లేకపోతే ఎంత బాగుండని అనుకోని రోజులు ఉంటాయి. పిల్లలు పొద్దున్న వెళ్తారు, సాయంత్రం వస్తారు, బట్టలు ఇప్పేస్తారు, ఆదివారం బట్టలు ఇస్తారు. అవన్నీ ఉతికినప్పుడు ఈ బట్టలు ఉతికి పని లేకపోతే ఎంత బాగుండని అనుకుని ఉండరా? అసలు ఆకలి వేసేద్ది. ఆకలి లేకపోతే ఎంత బాగుండని అనిపించలేదా? అనిపించి ఉంటుందా? అసలు ఎప్పుడైనా అనిపించిందా? వంటలాగా సత్తనవరా బాబు వీళ్ళకని. ఇల్లు తుడిసి పని లేదు, పొద్దున లేచి 6 గంటలు లేగాలి, గౌతమ్ గడి క్యారేజ్ పెట్టాలి, సూర్యకన్ గడి వీళ్ళు క్యారేజీలు పెట్టాలి. ఈ క్యారేజీలు చదువులు బేగా అయిపోతే బాగుండు అంటే చూసారా? ఇంకెన్నాళ్ళు చదువుతారా బాబు అంటారు మా పిల్లలు. ఇంకా చదవాలి మరి. ఈ బాధలు ఏమీ లేకపోతే బాగుండని అనుకుంటున్నావు కదా? అనుకుంటున్నావా లేదా? ఈ పిల్లలేటి గొడవ ఎట్రా బాబు, ఏట్రా బాబు, ఈ బాధలు బాబు, ఈ కష్టం ఎట్రా బాబు, ఈ దుఃఖం ఎట్రా బాబు, నలిగిపోతుంది, ఆత్మ నలిగిపోతుంది. చూసావా? కానీ నువ్వు దుఃఖంతో నలిగిపోయి నీ ఆత్మ నలిగిపోతుందా? నీ ఆత్మ నలిగిపోతుంది. నువ్వు సంతోషంగా ఉండు. ఏమంటున్నాడు? దయగల మాట సంతోష హృదయం, సంతోషంగా ఉంటావు అన్నాడు. దయగల మాట. అటువంటి దయగల మాటలు నీ ఎక్కడికి వచ్చినాయి? నీ హృదయ వాకిటికి వచ్చి నిలిచినాయి. నువ్వు పెట్టే కన్నీరు కానీ, నీకు కలిగిన కష్టం కానీ, నీకు కలిగిన ఇబ్బంది కానీ కలగని ఒక మహాదినం ఆ రోజు రాబోతుంది. ఆ పరలోకం నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. దానికోసం నువ్వు చూస్తూ ముందుకు సాగుతావా? ఈ 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో ఎవరికి జరగలేదండి కష్టాలు, ఎవరికి అవ్వలేదండి ఇబ్బందులు, ఎవరికి రాలేదండి ఇబ్బందులు, ఎవరింట్లోని జరగలేదండి నీ కష్టాలను. అలా కుంగిపోయి నీ ఆత్మ నలగ కొట్టుకుని చచ్చిపోతావా? ఏం కావాలి నీకు దేవుడి దగ్గర నుంచి? ఏం కోరుకుంటున్నావు దేవుడి దగ్గర నుంచి? దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, నీకోసమే, మన కోసమే. ఏ కష్టాన్ని గురించి నలిగిపోతున్నావు, ఏ బాధల గురించి నలిగిపోతున్నావు, అవన్నీ ఒక దినం నీకు లేకుండా చేస్తాను నేను అన్నాడు. ఆ దినం కోసం, ఆ జీవితం కోసం, నీ కోసం ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టిన యేసు వైపు చూడు. నీకు కలిగిన కష్టాలు ఆయన కలగలేదా? ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువాడు, దేవుడై ఉన్నవాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, ఆయనే ఈ భూమికి దిగి వచ్చి తన ప్రాణం పెట్టాడు కదా. నీ ప్రాణం పోదా? నా ప్రాణం పోదా? ఉండిపోతామా? చూసారు ఎలా ఉన్నాయి దేవుడి మాటలు? నిజం కదా, ఇది సత్యం. ఏడుపు లేని, కన్నీళ్ళు లేని, బాధలు లేని, ఇబ్బందులు లేని ఒక మహా జీవితానికి
ఆ దేవుడున్న మహాలోకానికి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు మన మధ్యలో ఉండి చేస్తున్న బోధ ఇది. దుఃఖపడకండి, విచారం పడకండి, ఏం పడకండి. అన్నీ కూడా ఒకరోజు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కొరకు నలగొట్టబడిన వాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు. అండి ఆయన మనకు తినలేదండి. అండి ఆయనకి తిండుందా? మనకి ముళ్ళ కిరీటంలో ముళ్ళ దెబ్బలు లాంటి మాట్లాడేస్తున్నారు. ఆయన ముళ్ళ కిరీటం లేదా? నువ్వు అన్నీ కూడా ఆయనలో అప్లై చేసుకో. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? మోకరిందాం, ప్రార్థన చేద్దాం. దయగల మా దేవ, మీ దయగల పాదాలకు నాయన లెక్కలేనని నాయన కృతజ్ఞాస్తుతులు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నాయన గతించిన వారాంతంలో నాయన మీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. తిరిగి నాయన మీ సన్నిధిలో నాయన ఈ రీతిగా ప్రార్థించడానికి ప్రభా, ఈ రీతిగా గడపడానికి ప్రభా నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నాయన మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి మీరు. నాయన మాతో మాట్లాడే దేవుడు తండ్రి. నాయన మమ్మల్ని నాయన ముందుకు సాగించే దేవుడు మీరు తండ్రి. మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు ప్రభా నాయన మేమేదో చేయాలని ప్రభా ముందుకు సాగుతున్నాం నాయన. అట్టి స్థితి కాదు నాయన. మీరే నాయన మాకు యజమానిగా ఉండి తండ్రి, మీరే మాకు పెద్దగా ఉండి ప్రభా నాయన ముందుకు సాగించండి తండ్రి. దాసులు ప్రభా నాయన ఐజాక్ మాస్టర్ గారు తండ్రి, తన భార్య నాయన బిడ్డలను ప్రభా మీ కృపాక్షేమలను అనుగ్రహించమని తండ్రి. తల్లిదండ్రులకు మీకు ఆపుదలు ఇవ్వండి తండ్రి. నేను చెల్లెలు ప్రభా నాయన ఈ లోకం నిడిచి తండ్రి నాయన మీ సన్నిధి చేరిందని నేను విశ్వాసంతో ఉన్నాను ప్రభా. నాన్న బిడ్డ ద్వారా ప్రభా నాయన ఆ కుటుంబానికి నాయన లేని నాయన లోటు ఎవరు తీర్చలేరు ప్రభా. ఎవరు ఆ గాయమును కట్టలేరు ప్రభా. ఎవరు ఆ గాయమును పోడ్చలేరు ప్రభా. నాయన మీరే నాయన మీ కృపను ఉంచండి తండ్రి. కుటుంబానికి ధైర్యం ఇవ్వండి తండ్రి. కుటుంబాన్ని నాయన మీరు ఆదరించండి తండ్రి. మీ సన్నిధిని ఉంచండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా నాయన, మీకు స్తుతులు నాయన, స్తుతులు ప్రభా. నాయన అన్నమణి గారు ప్రభా నాయన, నేను ఆమె నాయన ఉద్యోగంలో ప్రభా నాయన ఎన్నో కష్టాలు ప్రభా, ఎన్నో బాధలు పడుతుందని ప్రభా నేను చెప్పారు ప్రభా. ఆమె నాయన మీరు కనికరించండి తండ్రి. తన యజమానికి మార్పు దయచేయండి ప్రభా, దర్శించండి తండ్రి. తన కుమారుణ్ణి ప్రభా నేను కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. విక్రమ్ వారి కుటుంబాలను ఆయన వారి తల్లిదండ్రులని, కుటుంబీకులు, వారి తోబుట్టులను దీవించండి తండ్రి. ముఖ్యంగా ప్రభా యథార్థమైన పరిచయం చేస్తూ ముందుకు సాగుతాను ప్రభా. మీ దాసులు సునీల్ గారు ప్రభా, ఆయనకి ఇచ్చిన భార్యని, పిల్లల్ని ప్రభా, యవన కాల బిడ్డలని ప్రభా నాయన మీకు వందనాలు ప్రభా. రోహిత్ అభిషేక్ ప్రభా, నన్ను ప్రవీణ్ తన భార్య బిడ్డని ప్రభా నేను మీ దాసుడితో ఎందరైతే ప్రభా నాయన సావాసం కలిగిన ఆయన ఎందరైతే తోడుగా ఉంటున్నారు ప్రభా వారందరినీ దీవించండి తండ్రి. సువార్త చనపరిచయం, ఆరాధన చనపరిచయం ప్రభు దీవించమని నాయన. ముఖ్యంగా ప్రభు తల్లి గారు నాయన అన్నయ్య గారి కుటుంబాల క్షేమాన్ని అనుగ్రహించమని నాయన. అక్టోబర్ 18 నుంచి 12 వరకు జరిగిన సభలకు నాయన కావలసిన ప్రతి ఈవులు సమకూర్చమని తండ్రి నాయన. వెళుతున్న బిడ్డలకు ప్రయాణాల్లో ప్రభా వాక్యానికి సిద్ధపడుతున్న దాసులకు ప్రభా ధైర్యం మన బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీ దాసుడు పాల్ గారు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. ముఖ్యంగా ప్రభా మీ దాసుడు జేమ్స్ గారు పరిచర్ని ప్రయాణాలని ప్రభా సమస్తం మీ కాపుదలు అనుగ్రహించమని, తన భార్య బిడ్డను దీవించమని తండ్రి. ఇరుపక్షాల కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించమని తండ్రి. నేను కాకినాడలో జరుగుతున్న ఆరాధన ప్రభా, రాజమండ్రిలో జరుగుతున్న ఆరాధన ప్రభా, మందిర నిర్మాణ పనులు ప్రభా సమస్తం నాయన మీ స్వాధీనించుకోండి తండ్రి. శ్రీని గారు ప్రభా నాయన, తన భార్య సుజాత గారు ప్రభా, తన కుమార్తెను ప్రభా చేస్తున్న వ్యాపారాలను ప్రభు కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నన్ను నాన్నగారు ప్రభా, తన భార్య నాగజ్యోతి గారు ప్రభు ఇచ్చిన బిడ్డలను ప్రభా కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. దాసరి వెంకటేష్ తన భార్య రక్షణ విషయంలో ప్రభా ఆ కుటుంబానికి నాయన మీరు మేలు అనుగ్రహించమని నాయన దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. నాయన హైదరాబాద్ నాయన డేవిడ్ గారు ప్రభా నాయన ఆయన ఆత్మ సంబంధమైన జీవితంలోనే నా జీవితం కొనసాగాలి, అటువంటి ప్రార్థన చేయండి నా గురించి అడిగాడు ప్రభా. లోక సంబంధమైన ఆయన ఏమీ అడగకుండా ప్రభా దేవుడు నాకు ఆ మేలు చేయాలి, ఈ మేలు చేయాలని అడగకుండా ప్రభా
నీలో నాయన అంటు కట్టబడి నీలోనే జీవించాలని తండ్రి తన కోరికను ప్రభా, తన భార్య నాయన పిల్లల్ని ప్రభా, తల్లి గారు నేను మీ కృపలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ దాసుడు దొడ్డా ప్రసాద్ గారు నేను పరిచర్ని ప్రయాణంలో ప్రభా, ఆయనకి ఇచ్చిన భార్య పిల్లల ప్రభా, మందిర నిర్మాణ పనుల్లో ప్రభా నేను బిడ్డ ముందుకు సాగుతుండగా ప్రభా, కావలసిన ప్రతి ఈవులకు సమకూర్చమని తండ్రి. నన్ను మీ దయను అనుగ్రహించమని తండ్రి. నేను కుటుంబానికి నేను క్షేమాన్ని మన తల్లిగారు ఆరోగ్యాన్ని నేను మీ కాపుదల్లో ఉంచమని తండ్రి. తోబుట్టుని నేను కృపలో జ్ఞాపకం చేసుకుని లోసిట్ సీన్ గారు ప్రభా నేను వారి వ్యాపార విషయంలో, మందిర పరిచయ విషయాల్లో మీ కాపుదలను గురించమని ప్రార్థన చేస్తూ బ్రహ్మ నాయన దేవుడు రాజు గారు వారి పరిచయ కుటుంబాన్ని కూడా మీ కాపుదలు దయచేయమని ఆయన ముఖ్యంగా ప్రభా ర్యాలీ నాయన రావులపాలెం సత్య గారు వారి పరిచయం ప్రభా, ర్యాలీ ప్రభా స్టీఫెన్ నాయన నేను శ్రీని గారు ప్రభా నాయన ఇంకా పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ప్రాధాయపడుతున్నాయన. ఆయన సండే స్కూల్ పాటలకు నేను మ్యూజిక్ అందిస్తున్నాయన సత్యంబాబు గారు నాయన ఆయన పరిచయం నాయన ఆయన ప్రయాణాలని ప్రభా నాయన వారు కలిగి ఉన్న సమస్తంలో నేను మీ కృపలో దీవించమని ప్రార్థన చేస్తూ ప్రభా ఇది ప్రభా మీ సన్నిధిలో ఉన్న ప్రభా నాయన తమ సురేష్ గారు ప్రభా ఆయనకి ఇచ్చిన భార్యను బట్టి బిడ్డలను బట్టి తండ్రి నాయన కుటుంబాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నేను ఆయన ఆరోగ్య విషయంలో నేను సంపూర్ణ స్వస్థతను మా తండ్రి నాయన వారి బంధువులు నాయన వారి అన్నగారు నాయన కాలం చేశారు ప్రభా ఆ కుటుంబానికి నాయన తమ్మ నాయన శివగణేశ్ వారి అన్న నాయన కుటుంబంలో ఆదరణ ఇవ్వమని నాయన కుటుంబానికి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రభా గంగరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నాయన ప్రార్థన చేస్తూ ప్రభా నాయన మీ సన్నిధిలో ప్రభా నాయన శ్రీని గారు తన భార్య పిల్లలు నాయన కుటుంబాన్ని దీవించమని నాయన గౌతమ్ నెల చదువుల్లో రాకపోకలు కాపుదలో మన తండ్రి ధర్మయానికి ఇచ్చిన భార్య నాగలక్ష్మరికి ఇచ్చిన బిడ్డ సాహితీ సాత్గాన్ని కృపలో దీవించమని తండ్రి నేను చక్రం తన భార్య విషయంలో వెతుకులాట జరుగుతుండగా ప్రభా బిడ్డలకు తల్లిగా నాయన మంచి బిడ్డ రావడానికి మీ కృప దయచేయమని నేను వారి తల్లిదండ్రులు కూడా కనికరించమని నాయన అలాగే దూలం నేను వరలక్ష్మి గారు ప్రభా తన కుమారుడి విషయమే నాయన మీరు కనికరించమని నాయన వారి తల్లిగారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీ సన్నిధిలో మోకరించిన ప్రతి బిడ్డను దీవించమని తండ్రి. మా గ్రామంలో ఉన్న పెద్దల్ని నాయన చుట్టూ ఉన్న కుటుంబాలను నాయన మీరు దీవించమని ఆశీర్వదించమని సమస్తము నాయన మీ పాదాలు చెంత పెడుతూ మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థన మీ పవిత్ర పాదాలు చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ప్రార్థించిన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ముఖ్యంగా ఐజాక్ సార్ కుటుంబానికి అందరికీ సదా తోడేండును గాక. ఆమేన్.